బ్రెయిన్‌ని ఒక పెద్ద హార్డ్ డిస్క్‌తో గూడా కంపేర్ చేసుకున్నాం. కానీ నిజంగా ఈ బ్రెయిన్‌లో హార్డ్ డిస్క్ లాంటి మెమరీ ఏమైనా ఉంటుందా అంటే కానే కాదు. బ్రెయిన్‌లో మనకన్ని న్యూరల్ సర్క్యూట్స్ ఆర్ కనెక్షన్స్ మాత్రమే ఉంటాయి. వీటిలో మనకి ఏవి బాగా గుర్తుంటాయి అంటే ఏదైతే మనం రోజు రిపీట్ చేస్తామో అవి మనకి రిపీటెడ్ మెమరీ అంటే వాటికి స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నట్టు, లేదా ఇంకా స్ట్రాంగ్ ఏవేవి ఉంటాయంటే ఎమోషనల్లీ మనకు బాగా మంచిగా మెమరీ ఇచ్చేవి. కానీ అన్నీ మనకు బ్రెయిన్‌లో గుర్తుండవు. రిపీటెడ్‌గా మెమరీ చేసేవి బాగా గుర్తుంటాయి. లేకుంటే ఎమోషనల్ మెమరీ లాగా బాగా రిజిస్టర్ అయినవి మాత్రమే గుర్తుంటాయి. ఇవి కాకుండా మల్టిపుల్ సెన్సేషన్స్ లైక్ మనకు చూపు పరంగా గానీ, వినికిడి పరంగా గానీ ఆర్ స్పర్శ టచ్ పరంగా గానీ మనకు అన్ని సెన్సేషన్స్‌ని సర్వేలెన్స్ చేసేది గూడా మన ఈ సీఈఓ అయిన బ్రెయిన్. నిద్రపోతున్నప్పుడు బాగా బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది అనుకుంటారు. కానీ బ్రెయిన్ మీరు పనుకున్నప్పుడు గూడా ఇంజిన్ ఏమీ ఆఫ్ అవ్వదు. జస్ట్ నైట్ మోడ్ షిఫ్ట్ ఆన్ అవుతుంది. అందుకే స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటాం ప్రాపర్ బ్రెయిన్ ఫంక్షనింగ్ కోసం. మనకు ఈ బ్రెయిన్ అనేదే మీ బాస్ అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఎనిమీ కూడా. మీరు బ్రెయిన్‌ని ఎలా ట్రైన్ చేస్తే అలా వర్క్ చేస్తుంది. కామెంట్ సెక్షన్‌లో మీరు మెన్షన్ చేయండి. మీ లైఫ్‌లో బ్రెయిన్ కంట్రోల్ మీ పైన ఉందా? ఆర్ లేదా మీ బ్రెయినే మీ లైఫ్‌ని కంట్రోల్ చేస్తుందా?